గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే టమాటో వంకాయ పప్పు నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుతున్నాను. సో ఇక్కడ నేనైతే ఒక 2 కప్స్, ఇక్కడ 2 కప్పుల కందిపప్పు వేసుకుంటున్నానండి. సో 2 కప్పుల కందిపప్పు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు కందిపప్పుని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సో బాగా వాష్ చేసుకోవాలండి. నేను వాష్ చేసి ఆ తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, 2 టైమ్స్ నేను బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం. సో సరిపడినన్ని ఇందులో నీళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 4 మీడియం సైజు టమాటాలు కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మెంతమాకు వేసుకోవాలండి. సో ఇలా బాగా వాష్ చేసుకోవాలి వేసే ముందు, లేదంటే అంత మట్టి మట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కట్టలు ఉంటాయి కదండి, అవి 2 తీసుకున్నాను. నేను మెంతమాకు ఎక్కువ యూజ్ చేస్తానండి. వెజిటేబుల్స్లో అయినా కానీ, మీట్లో అయినా కానీ, చికెన్, మటన్, నాన్ వెజ్ అయినా కానీ నేను మెంతమాకు ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇందులోనే ఇక్కడ వంకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే వంకాయ ముక్కలు నల్లపడకుండా ఉంటాయి. సో ఇలా ఇప్పుడు వీటిని కూడా తీసేసి ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీరు స్పైసీ తక్కువగా తింటారనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. సో ఇందులో నేనైతే ఉప్పు వేయటం లేదు. పప్పు ఉడికిన తర్వాత నేను ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొన్ని వాటర్ వేసుకోవాలండి. సో చూసారు కదా, ముక్కలన్నీ కొంచెం మునిగేలాగా నేను ఇక్కడ వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను పప్పుని నానబెట్టడం లేదు, డైరెక్ట్గానే నేను కుక్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మన కుక్కర్ని పెట్టేద్దాం. అండ్ 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో పప్పు ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. సో గైస్, ఇక్కడైతే 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ని ఇలా ఆవిరి బయటకు తీసి తర్వాత స్లోగా ఓపెన్ చేసేస్తాం. సో ఇక్కడ చూడండి, స్మెల్ కూడా అద్దరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. సో ఇందులోనే రాళ్ళ ఉప్పు అంటారు కదండి, సో ఇలా కొంచెం టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను మ్యాష్ చేసి మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో గైస్, ఇక్కడైతే నేను బాగా మ్యాష్ చేసేసాను. ఇప్పుడు మీరు ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం టేస్ట్ చేసి చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం సేపు మ్యాష్ చేస్తే సరిపోతుంది. సో ఇది అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు సో ఇక్కడ కుక్కర్ తీసేసి ఒక కడాయి పెట్టుకోవాలండి, పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది కదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి.
ఒక 2 టీ స్పూన్ల పోపు దినుసులు, అలాగే ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చి కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకూడదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కలుపుతూ ఉంటే మిక్స్ చేస్తుంటే మాడిపోవు, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయాయి కదా, గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్క తీసి పెట్టేస్తున్నాం, కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పక్కలో వేస్తాము. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. గుమగుమలాడే మన టమాటా వంకాయ పప్పు అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నా కామెంట్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కూడా నా రెసిపీస్ని, నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ బటన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.